వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు జాబ్ పోర్టల్. మినిస్టర్ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈఎంఆర్ఎస్ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఆల్ ఇండియా వైడ్గా ఖాళీగా ఉన్న పోస్టు భర్తీ చేయడం కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఏపీ తెలంగాణలో మనకి వేకెన్సీస్ ఉన్నాయి. ఎగ్జామ్ సెంటర్స్ కూడా 2 రాష్ట్రాలు ఇవ్వడం జరిగింది. అప్లికేషన్ ఫార్మాట్ వచ్చి ఆన్లైన్. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ కేటగిరీ వారికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు. ఆసక్తి ఉన్న వారు అప్లై చేసుకోండి. లింక్స్ డిస్క్రిప్షన్ ఇచ్చాను. ముందుగా ఇంపార్టెంట్ డేట్స్. ఈ నోటిఫికేషన్ ఆన్లైన్ అప్లై చేయడానికి April 30 లాస్ట్ డేట్. ఫీజు పే చేయడానికి May 1 లాస్ట్ డేట్. మీరు నెట్ బ్యాంకింగ్ ద్వారా పే చేసుకోవచ్చు, లేదా డెబిట్ క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ, లేదా యూపీఐ ద్వారా కానీ ఆన్లైన్ ఫీజు పే చేసుకోవచ్చు. వేకెన్సీస్ టోటల్ మనకు ఆల్ ఇండియా వైడ్గా 3400 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో తెలంగాణలో 262 ఉన్నాయి. ఏపీలో 117 వేకెన్సీస్ ఉన్నాయి. ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్, పీజీటీ, టీజీటీ పోస్టు భర్తీ చేస్తున్నారు ఈ నోటిఫికేషన్ ద్వారా. టీచింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది చాలా మంది బీఈడీ అనుకుంటారు. బీఈడీ కూడా అవసరము. బీఈడీ లేకపోయినా కూడా అప్లై చేసుకునే వేకెన్సీ ఉంది. డీటెయిల్స్ 1 by 1 చూద్దాం ఇప్పుడు. సో మీకు ఇంకా పూర్తి డీటెయిల్స్ కావాలంటే స్టేట్ వారి వేకెన్సీ మీరు చెక్ చేసుకోవాలి. ఏపీలో కేటగిరీ వారికి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, తెలంగాణ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి మీరు ఒకసారి చెక్ చేసుకోండి. పేజ్ నెంబర్ 33 నుంచి మీకు ఇన్ఫర్మేషన్ స్టార్ట్ అవుతుంది. కేటగిరీ వారిగా పోస్టుల సమాచారం ఇచ్చారు ఇక్కడ. నెక్స్ట్ పే స్కేల్. ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్ పోస్టులకి 78,000, 56,000 ఈ పే స్కేల్ అప్లై అవుతుంది. కాకపోతే ఈ పోస్ట్ కొంచెం ఎక్స్పీరియన్స్ అవసరము. సో మనకి పీజీటీ, టీజీటీ పోస్ట్ చూస్తే కనుక 47,000, 44,000 ఈ విధంగా పే స్కేల్ స్టార్ట్ అవుతుంది. మీకు ఇతర అలవెన్స్లు కూడా ఉంటాయి. హిందీ, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో పేపర్ ఉంటుంది. నెక్స్ట్ ముఖ్యంగా ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్, తర్వాత పీజీటీ ఈ పోస్టులకి మీకు ఎగ్జామినేషన్ పాటుగా ఇంటర్వ్యూ ఉంటుంది. కాకపోతే టీజీటీ పోస్టులకి ఏంటంటే జస్ట్ మీకు ఎగ్జామినేషన్ పాస్ అయితే సరిపోతుంది. నెక్స్ట్ ఎగ్జామ్ సిటీస్. ఏపీ, తెలంగాణలో మనకి ఎగ్జామ్ సెంటర్స్ ఇచ్చారు. ఏపీలో ముఖ్యంగా 20 సెంటర్లు ఇచ్చారు. అంటే వైజాగ్, విజయవాడ, తిరుపతి కాకుండా ఇంకా మిగతా సెంటర్స్ కూడా ఉన్నాయి. రాజమండ్రి, కాకినాడ, ఏలూరు, చిత్తూరు, తర్వాత ఒంగోలు కానీ, నర్సరావుపేట, అనంతపూర్, భీమవరం, చీరాల సెంటర్స్ ఇచ్చారు. తెలంగాణలో హైదరాబాద్తో పాటుగా కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, నల్గొండ, వరంగల్, నిజామాబాద్, సూర్యాపేట, సిద్దిపేట ఇవి సెంటర్స్. ఎడ్యుకేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. పీజీటీ పోస్ట్ ఏజ్ 40 వరకు ఇచ్చారు. మనకి గవర్నమెంట్ గైడెన్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ అప్లై అవుతుంది. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 2 years ఇంటిగ్రేటెడ్ పీజీ డిగ్రీ కానీ లేదా మాస్టర్ డిగ్రీ కానీ కంప్లీట్ చేసి ఉండాలి 50% మార్క్స్తో. ఆ రెలవెంట్ డిసిప్లిన్స్ ఇచ్చారు ఇక్కడ. ఇంగ్లీష్ కానీ, హిందీ లేదా మ్యాథ్స్, అప్లైడ్ మ్యాథ్స్ అయినా కూడా, ఫిజిక్స్, మళ్ళీ ఇందులో అప్లైడ్ ఫిజిక్స్ ఉంటుంది, న్యూక్లియర్ ఫిజిక్స్ ఉంటుంది, కెమిస్ట్రీ, బయోకెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ, లైఫ్ సైన్స్ కానీ, బయోసైన్స్, జెనెటిక్స్, మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ, హిస్టరీ, జాగ్రఫీ, కామర్స్ ఇవన్నీ ఉన్నాయి. ఎకనామిక్స్, అప్లైడ్ ఎకనామిక్స్ కానీ, బిజినెస్ ఎకనామిక్స్. తర్వాత ఐటీ సంబంధించిన వేకెన్సీ. మీరు బీటెక్లో కంప్యూటర్ సైన్స్ కానీ ఐటీ కంప్లీట్ చేసిన అప్లై చేసుకోవచ్చు, లేదా కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ అప్లికేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఎంటెక్ కానీ లేదా మాస్టర్ డిగ్రీ కంప్లీట్ చేసిన అవకాశం ఉంది. సో ఇందులో మీకు ఏంటంటే అన్ని పోస్టులకి బీఈడీ అనేది రెలవెంట్ డిసిప్లిన్ మీరు చేసి ఉండాలి. ఒక్క ఐటీ సంబంధించిన వేకెన్సీకి అయితే బీఈడీ అవసరం లేదు ఈ పోస్ట్కి. సో మీరు బీటెక్ కానీ లేదా ఎంటెక్, మాస్టర్ డిగ్రీ కంప్లీట్ చేస్తుంటే డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. హిందీ అండ్ ఇంగ్లీష్లో మీరు టీచ్ చేయగల నాలెడ్జ్ అనేది కలిగి ఉండాలి. నెక్స్ట్ టీజీటీ 35 వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారు. 4 years ఇంటిగ్రేటెడ్ డిగ్రీ కోర్స్ కానీ లేదా బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసిన 50% మార్క్స్తో మీకు ఎలిజిబిలిటీ ఉంది. హిందీ, ఇంగ్లీష్, సోషల్ సైన్స్ కానీ, మ్యాథ్స్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, తర్వాత సైన్స్ ఇవన్నీ ఉన్నాయి. నెక్స్ట్ రిలవెంట్ డిసిప్లిన్లో మీరు బీఈడీ కంప్లీట్ చేసి ఉండాలి. ఎస్టెట్ కానీ లేదా సీటెట్ ఇటువంటి క్వాలిఫికేషన్ కలిగి ఉన్న వారికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఎగ్జామినేషన్ సంబంధించిన ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. డీటెయిల్ సిలబస్. సో ఇందులో మీకు పీజీటీ పోస్ట్కి 160 మార్క్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది. 40 మార్క్స్ వచ్చి ఇంటర్వ్యూ. 3 hours ఎగ్జామ్ టైం ఉంటుంది. జనరల్ కాంపిటేటివ్ సిలబస్ ఏమైతే ఉందో అదంతా కూడా ఎగ్జామినేషన్ ఇచ్చారు. అంటే జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది, కరెంట్ అఫైర్స్ కానీ, కంప్యూటర్ నాలెడ్జ్, జీకే, రీజనింగ్, న్యూమెరికల్ యాప్టిట్యూడ్ ఇవన్నీ కూడా ఉంటాయి. దాంతోపాటుగా మనకి ఈ టీచింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంటే సబ్జెక్ట్ నాలెడ్జ్, తర్వాత టీచింగ్ యాప్టిట్యూడ్ ఏ విధంగా ఉంది, సో ఇవి కూడా ఉంటుంది. టోటల్గా 160 క్వశ్చన్స్ వస్తాయి మీకు. మీరు కరెక్ట్ పెడితే 1 mark ఇస్తారు, రాంగ్ పెడితే 0.25 marks అనేవి కట్ చేస్తారు. నెక్స్ట్ టీజీటీ దీనికి 180 మార్క్స్కి సంబంధించిన పేపర్ ఇది కూడా సేమ్ మనకంతే. రీజనింగ్ సంబంధించిన కాన్సెప్ట్స్ కానీ, యాప్టిట్యూడ్, జనరల్ ఇంగ్లీష్, తర్వాత జీకే, కరెంట్ అఫైర్స్ అన్నీ ఉంటాయి. టీచింగ్ యాప్టిట్యూడ్ ఉంటుంది, సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటుంది. టోటల్ 180 క్వశ్చన్స్ వస్తాయి.
కరెక్ట్ అయితే 1 మార్క్, రాంగ్ అయితే 0.25 మార్క్స్ అని కట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఫీజు. ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్ పోస్ట్కి అప్లై చేసేవారు 2000 పే చేయాలి. పీజీడీ, టీజీడీ పోస్టులకి 1500 రూపీస్ మీరు ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. ఇది ఆన్లైన్ సంబంధించిన అప్లికేషన్ పోర్టల్. ఇది లింక్ డిస్క్రిప్షన్ ఇచ్చిన ఆ లింక్ క్లిక్ చేయగానే మీకు పేజ్ ఓపెన్ అవుతుంది. ముందుగా అందరూ న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్ చేయండి, రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ తర్వాత మీరు లాగిన్ అయ్యి అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. మీరు పాస్వర్డ్ మర్చిపోయినా ఈ ఫర్గట్ పాస్వర్డ్ ద్వారా తెలుసుకోవచ్చు. అప్లికేషన్ నెంబర్ మర్చిపోయినా మీరు ఫర్గట్ అప్లికేషన్ నెంబర్ ద్వారా తిరిగి తెలుసుకోవచ్చు. సో ముందుగా న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్ చేయాలి. ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడే మీకు ఆన్లైన్లో అప్లోడ్ చేయవలసిన డాక్యుమెంట్స్ అంటే ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ సంబంధించిన సైజ్ అంతా ఏ ఫార్మాట్లో ఉండాలి పూర్తి సమాచారం ఇచ్చారు. ముందుగా బేసిక్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత అప్లికేషన్ సంబంధించిన ఫామ్ డీటెయిల్స్, డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. ఫైనల్గా ఫీజు పే చేస్తే మీ అప్లికేషన్ అనేది పూర్తవుతుంది. ఇది ఆన్లైన్ సంబంధించిన అప్లికేషన్ ఫార్మాట్ ఇన్ఫర్మేషన్ ఇది. సో ఇక్కడ మొత్తం ఇన్ఫర్మేషన్ చెక్ చేసి కిందకు వచ్చే డిక్లరేషన్ టిక్ చేసి క్లిక్ హియర్ టు ప్రొసీడ్ అంటే మీకు ఫామ్ ఓపెన్ అవుతుంది. సో ఇందులో ముందుగా మీ యొక్క ఇన్ఫర్మేషన్ అంటే క్యాండిడేట్ యొక్క నేమ్, డేట్ ఆఫ్ బర్త్, వాళ్ళ యొక్క బేసిక్ కాంటాక్ట్ అడ్రస్ ఉంటుంది. ఇవన్నీ మీరు ఎంటర్ చేయాలి. ఇక్కడ మీకు ఏంటంటే బేసిక్ రిజిస్ట్రేషన్ మాత్రం కంప్లీట్ అవుతుంది. ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది, వాటిని యూజ్ చేసుకుని మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడే మీకు పాస్వర్డ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంటే ఒక లిమిట్ ఉంటుంది. ఒక క్యారెక్టర్ కానీ అంటే ఒక అప్పర్ కేసు, లోయర్ కేసు, ఒక స్పెషల్ కరెక్ట్ విధంగా ఉండే విధంగా మీరు పాస్వర్డ్ ముందు సెట్ చేసుకోవాలి. ఇది ఫ్రెండ్స్ మనకి ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. మీకు ఏమైనా క్వెరీస్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా వీడియోని షేర్ చేయండి. లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్, ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ గురించి తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ కోసం బెల్ బటన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.